హాయ్ యూస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిహ హనుమాన్లు గారు సార్ ఉన్నారు. డైలీ లైఫ్ స్టైల్ గురించి అంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ జస్ట్ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, డైలీ లైఫ్ స్టైల్ అంటే చాలా పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి అంటే హెల్త్కి సంబంధించి కానివ్వండి స్టార్టింగ్ నుంచి అండి మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఎలా చేసుకోవాలనేది ఆఫీస్ ఉంటేనేమో తెలిసిపోతుంది. సో ఇంట్లో ఉంటే తెలియట్లేదు అసలు. సరే, యాజ్ ఎ సీనియర్గా మీరు ఏం చెప్పారు సార్? లైఫ్ స్టైల్ అనేది మనకి ఏంటంటే మనం ఏ విధంగా ఉండాలనుకుంటాం ఫస్ట్ సార్ డిసైడ్ కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటాం. డిసిప్లిన్ అనుకో డిసిప్లిన్డ్గా, కేర్లెస్గా ఉంటే కేర్లెస్గా ఉండొచ్చు. ఇష్టమంటే చేస్తాం, ఇష్టమంటే చేయమనుకుంటే కూడా ఉండొచ్చు. అవును సార్. నా ఇష్టం వచ్చేది చేస్తాడు కూడా అట్లా కూడా ఉండొచ్చు. కానీ దేది నీకు ఉపయోగపడుతుంది, నీకు ఫస్ట్ నాకేం పనికి వస్తుందని చూడాలంటే. ఓకే. ఇష్టం కాదు, అవసరం. ఇష్టాన్ని పక్క పెట్టాలి, అవసరం ముందు పెట్టుకోవాలి. దాని ప్రకారము మీకు అవసరం ఏంటి, దాని ప్రకారం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఓకే. సో స్టూడెంట్ ఉన్నాను అనుకోండి సార్, ఆయన ఇంపార్టెంట్ నాకు ఇష్టమైంది అవసరమైంది ఏంటి, ఎడ్యుకేషన్. ఇష్టమైంది ఏంటి, ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఇష్టమైంది కావాలా, అవసరమైంది కావాలా? అవసరమైతే మనం చేసుకోవాలి. కాబట్టి ఎడ్యుకేషన్ టైం ఇవ్వాలి. అప్పుడు ఎంటర్టైన్మెంట్ను ఇష్టాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడు అనుకున్నా డిసైడ్ చేసుకుంటే మనకు ఇష్టం ఉన్నది వేరు ఉంటుంది, అవసరం ఉన్నది వేరు ఉంటుంది. ఇష్టం మనకి ఎప్పుడు మనని ఇది చేస్తుంటుంది అన్నట్టు, దాన్ని ఏమి చేస్తుందంటే ఆకర్షిస్తుంటుంది. సార్, అవసరం మనకు కష్టం అనిపిస్తుంటుంది. అవసరం ఎప్పుడు కష్టం అనిపిస్తుంది మనకు, బాధ్యత అది అనిపిస్తుంది. దాన్ని ఇది చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఎవరి కోసం చేస్తున్నాం, అది మన కోసమా, మన పిల్లల కోసమా, లేకపోతే ఇంకెవరి కోసమా చేస్తున్నాం. మన కోసం చేసినప్పుడు కూడా మన జాగ్రత్తగా ఉండే తప్పే మనదే అవుతుంది కదా. అంటే మీరు అబౌట్ నియర్లీ చాలా సీనియర్ సార్. మీరు ఒకప్పుడు మీ లైఫ్ స్టైల్కి ఈ లైఫ్ స్టైల్కి చాలా చేంజ్ ఉంది సార్. ఒకప్పుడు మీ లైఫ్ స్టైల్ అంటే ఎట్లుంటుండే సార్? అంటే మీరు చదువుకున్న స్టేజ్ అప్పటి నుంచి ఇప్పటి మీరు చదివే మా ఎడ్యుకేషన్ అయిపోయి 50 years అయిపోయింది. 74లో కాలేజ్ అయిపోయి, 74 అంటే ఇంచుమించు ఆ కాలేజ్ అయిపోయి 77లో అయిపోయింది కాలేజీ. అప్పుడు మాకు అట్లా ఉండకపోతుండే. ఏముండే అంటే క్లాసులు సబ్జెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సబ్జెక్ట్ రావాలి, అర్థం చేసుకోవాలి, మరి భవిష్యత్తు మనకు ఉపయోగపడాలి సార్. అది టార్గెట్ అన్నమాట. దానికోసం ఏం చేయాలి, ఎడ్యుకేషన్ వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్. అవును సార్. సెకండ్ ప్రయారిటీ ఏంటి, పేరెంట్స్. వాళ్ళు మనం నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు, ఖర్చు పెడుతున్నప్పుడు, ఖర్చు పెడుతున్నప్పుడు మనం వాళ్ళ యొక్క కష్టాన్ని గౌరవించాలి, వాళ్ళకి అడిగిన ప్రతిఫలం అందించాలి. సెకండ్. థర్డ్ ఏంటి, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన భవిష్యత్తులో మాకు ఎలా ఉంటుంది, ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది. మనం చదువుకుంటే బాగుంటాం, చదువు రాకపోతే బాగుంటామా? చాలామంది మాతో క్లాస్మేట్స్ కూడా ఎంతోమంది ఎడ్యుకేషన్ లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అప్పుడు మేము సైకిల్ మీద తిరుగుతుంటే, ఇప్పుడు వాళ్ళు సైకిల్ మీద తిరుగుతున్నారు, మేము కార్లో తిరుగుతున్నాం. మార్పు అదన్నమాట. అంటే 4 years ఎంజాయ్మెంట్, 40 years పనిష్మెంట్. అది క్యాలిక్యులేషన్ అన్నమాట. అవును సార్. కాలేజ్ లైఫ్ కూడా 4 years ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ 4 years ఎంజాయ్మెంట్ ఉంటుంది, 40 years పనిష్మెంట్ ఉంటుంది. లైఫ్ లాంగ్ కాదు. నీకు ఆ 40 years పనిష్మెంట్ కావాలా, 4 years ఎంజాయ్మెంట్ కావాలా డిసైడ్ చేసుకోవాలి. సెకండ్, ఫస్ట్ డెసిషన్ అక్కడ. సెకండ్, దాన్ని అమలు చేయడం. ఫ్రెండ్స్ వస్తారు, మనకు పుస్తకాలు తీసుకొని కూర్చొని ఫ్రెండ్స్ వస్తారు. ఇప్పుడే చదువుతారా, పోనీ ఏం చెప్పనంటారు, వదిలేసేయంటారు, మానేద్దామంటారు. ఫ్రెండ్స్ ఇష్టమా లేదా అవసరమా, నీ చదువు అవసరమా? అప్పుడు ఏం చేయాలి, ఫ్రెండ్స్కి నువ్వు అని చెప్పాలి. 2 సార్లు 3వ సారి చెప్పారు, అలా రాడనుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అంత అన్నిసార్లు నువ్వు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, నష్టం ఎవరికేది, ఇది ఆలోచించాలన్నమాట. నష్టం ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరు నష్టపోతారు, ఎవరి కోసం చేస్తున్నాం మనము. మన కోసం మనం చేసుకుంటే ఇంకోటి కోసం చేస్తే నాకు అర్థం కాదు అసలు. కాబట్టి మేము చదువుకున్నప్పుడు ఏంటంటే మాకు ఫస్ట్ ప్రయారిటీ చదువు. అది ఎట్లా రావాలి, బుక్స్ కొనాలా, టీచర్ని అడగాలా, లేకపోతే లైబ్రరీలో తీసుకోవాలా, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు ఇప్పటిలాగా ఇంటర్నెట్ అప్పుడు లేవు కదా. అవును సార్. ఒక పేపర్ వేస్తే 3 రోజులు పడుతుంది పేపర్ రావడానికి అప్పుడు. కాబట్టి ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు, వాళ్ళ ఇంటికి లెక్చర్ ఇళ్ళకి వెళ్ళి తెలుసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి, కాలేజీలో సరిపోయి కాకుండా ఇంటికి వెళ్ళి కూడా ఒక్కోసారి డౌట్ పడితే ఏ లెక్చరర్ కూడా స్టూడెంట్కి వెనకకి రాడు, చెప్పే ఏ టీచర్ అయినా సరే ఓకే సహాయం చేస్తారు. మనం ఎంతమంది టీచర్ని అడుగుతాం, లెక్చరర్ని అడుగుతాం. ఫస్ట్ గౌరవించండి, నేర్చుకోండి ఫస్ట్ టీచర్ని అయితే. అవును సార్, పాయింట్.
ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్, తర్వాత మీరు నేర్చుకోకపోవడం. మేము చదువుకున్న పీరియడ్లో ఖచ్చితంగా టీచర్కి గౌరవించే వాళ్ళము. చదువు వచ్చినా రాకపోయినా కానీ ఆ రెస్పెక్ట్ మాత్రం తగ్గేది కాదు. చదువు రాని వాళ్ళు కూడా, చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా, బలవంతంగా స్కూల్కి వచ్చిన వాళ్ళు కూడా టీచర్ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మనం ఇస్తున్నాం ఆ రెస్పెక్ట్. ఫస్ట్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్, సెకండ్ రెస్పెక్ట్ టీచర్స్, థర్డ్ రెస్పెక్ట్ పేరెంట్స్. మనం నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు మన వాళ్ళకి ఏమి ఇస్తున్నాం? వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన నీకు ఇస్తున్నారంటే నీ భవిష్యత్తు కోసం ఇస్తారు, వాళ్ళ కోసం కాదు. వాళ్ళ భవిష్యత్తు ఆల్రెడీ సెట్ అయిపోయిన వాళ్ళు. అసలు ఎవరి స్టూడెంట్ ఇప్పుడు యంగ్ ఏజ్లో కూడా అంతే. నీ బాధ్యత ఏంటి? ఫస్ట్ నీ భవిష్యత్తు ఏంటి, బాధ్యత ఏంటి, అదే నిర్ణయం చేసుకున్నాక యాక్షన్ మొదలుపెట్టు. కానీ నాకు ఇవ్వాలి, ఎంజాయ్ కావాలా, రేపు ఎట్లనే ఏమన్నా పర్లేదు రేపు చూసుకున్నాను అనుకుంటే ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మనం ఎంతోమంది చూసాం, చాలామందిని, 100లో 90 మంది నష్టపోయిన, నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చదువుని కానీ, పనిని కానీ, టైంని కానీ, బాధ్యతని కానీ నిర్లక్ష్యం, ప్రతి ఒక్కరు నష్టపోయారు. 100లో 90 మంది నష్టపోయి ఉంటారు. ఏ ఒక్కరిద్దరు బాగుపడి ఉండొచ్చు, ఒక విధంగా అదే జీవితం అనుకోని ఇది ఉండొచ్చు, లాభపడవచ్చు, బాగుపడవచ్చు, లాభపడి ఉండొచ్చు, మోసం చేసు, బాధ్యత చేసు, ఇదే ఉండొచ్చు. కానీ 90 మంది నష్టపోయిన వాళ్ళు. మనకు ఆదర్శం 90 మంది 10 మంది అంతే. అది చూసుకోవాలి. ఫెయిల్యూర్ ఎక్కడ ఛాన్సెస్ ఉంది? 90 మంది ఫెయిల్యూర్ ఛాన్స్ ఉన్నప్పుడు ఆ దారిలో పోవద్దు కదా, సక్సెస్ దారిలోకి వెళ్ళాలి. ఎందుకు పోలేదు? అది లేనండి. అయితే బాధ్యత ఎందుకు ఉండదు? ఫ్రెండ్స్ మీద ఉన్న శ్రద్ధ చదువు ఎందుకు ఉండదు అని ఇప్పుడు అసలే ఉండట్లేదు సార్. ఎవరి కోసం అది? ఎవరి కోసం? ఇప్పుడు సబ్జెక్టు చేస్తావు, చదువుకో, కాలేజీకి నెగ్లెక్ట్ చేస్తావు, లెక్చరర్లో మీకు వాళ్ళకి ఫీజులు రావాలో, స్టూడెంట్స్ మంచి పేరు రావాలో, యూనివర్సిటీలో పేరు రావాలని 190 చేస్తాడు. జాబ్కి వెళ్ళిన తర్వాత ఎవరు వేస్తారు? జాబ్కి మనమే చేసుకోవచ్చు. అప్పుడు ఎవరు మార్కులు ఇస్తారు? అప్పుడు ఉద్యోగం తీసుకున్నవాడు కానీ పని చేసుకున్నవాడు మార్కులు ఇస్తారు. అప్పుడు సమాజం మార్కులు ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో చూడు. అప్పుడు ఇంకా లైఫ్